ఓకే గుడ్. విఎస్ కోడ్ మీకు లీనియర్ రిగ్రెషన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో నేను లాజిస్టిక్ రిగ్రెషన్ గురించి చెప్తాను ఇప్పుడు. లాజిస్టిక్ రిగ్రెషన్ లీనియర్ రిగ్రెషన్ కంటే హార్డ్గా ఉంటుంది. మీకు డేటా సెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ర్యాండమ్ పాయింట్స్ తీసుకొని చెప్పట్లేదు నేను, ఇప్పుడు డేటా సెట్ డౌన్లోడ్ చేసుకుందాం మనం. సో నేను ఆల్రెడీ డేటా సెట్ని డౌన్లోడ్ చేసుకున్నాను. మేబీ నేను డిస్క్రిప్షన్లో గిట్హబ్ లింక్ ఇస్తాను నా డేటా సెట్ది, లేకపోతే మీరు డైరెక్ట్గా కాగుల్కి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టైటానిక్ అని కొడితే కాగుల్లో వచ్చేస్తుంది డౌన్లోడ్ చేసుకోవడానికి. సో డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకోలేదు, డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇది డేటా సెట్. సారీ ఫర్ ద లేట్. ఇదేంటంటే ఎక్స్టెన్షన్, విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్ సిఎస్విది మనకి డిఫరెంట్ కలర్స్లో చూపిస్తూ ఉంటుంది. మన డిఫరెంట్ కాలము డిఫరెంట్ కలర్లో చూపిస్తుంది, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు చూడండి, అది డిఫరెంట్ కలర్స్లో చూపిస్తూ ఉంది. ఇది టైటానిక్ షిప్ మునిగిపోయిన దాంట్లో మనుషులు ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ ఇవి. ఈరోజు మనం దీని నుంచి లాజిస్టిక్ రిగ్రెషన్ చేద్దాము. ఆ డేటాని యూజ్ చేసి లాజిస్టిక్ రిగ్రెషన్ అప్లై చేద్దాం. ఆ డేటాకి ముందర మనం డేటాని క్లీన్ చేయాలన్నమాట. లాజిస్టిక్ రిగ్రెషన్ అప్లై చేయాలన్నా కూడా. సో మనం పాండాస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. పాండాస్ అనేది ఒక మిషన్ లెర్నింగ్ లైబ్రరీ. ఇది ఏం చేస్తుందంటే మనం ఫైల్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది పాండాస్. సో నేను ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేసి పాండాస్ని ముందు నా మిషన్లోకి ఇన్స్టాల్ చేయాలి. సో వెన్ యాక్టివేట్ చేశాను. దీని గురించి ఆల్రెడీ నేను లీనియర్ రిగ్రెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. పాండాస్ అయితే ఇన్స్టాల్ అవుద్ది మన లోకల్ మిషన్లోకి. అది ఓకే, అది అంతలోకి ఇన్స్టాల్ అవుతూ ఉండేది. నేను చెప్తాను మీకు. df is equals to pd.read csv. నేను ఇప్పుడు మీకు డేటాని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే, మనం మామూలుగా ముందు లాజిస్టిక్ రిగ్రెషన్ అప్లై చేసే ముందు మనం డేటాని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ప్యూర్ డేటా ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న డేటా. ఇప్పుడు దీంట్లో మనకి ఆల్ఫాబెటికల్ నేమ్స్ ఉన్నాయి కదా, ఇవి మనం దీనికి లాజిస్టిక్ రిగ్రెషన్ అప్లై చేయలేము. ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్కే మనం అప్లై చేయగలం. సో నేను దీన్ని క్లీన్ చేసేటప్పుడు మొత్తం 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను ఎట్లా క్లీన్ చేస్తాను అనేది అర్థం చేసుకోండి కొంచెం. ఓకే, ఇప్పుడు df is equal to pd.read csv టైటానిక్. జస్ట్ హెడ్ వర్డ్కి ప్రింట్ చేస్తాను. లాజిస్టిక్ రిగ్రెషన్ కదా. సో డేటా హెడ్ అంటే జస్ట్ పైన ఉన్న 5 కాలమ్స్, డేటా సెట్లో ఆడుకున్న 5 కాలమ్స్ని ప్రింట్ చేస్తుంది. సో ఎందుకు నా మిషన్ తీసుకుంటాను ఏంటి డేటా సెట్, సారీ డేటా సెట్ ఇంపోర్ట్ చేసుకోలేదని చూపిస్తుంది ఇక్కడ. అదేంటి ఇంపోర్ట్ చేశాను, ఏంటి ఫైల్ కనిపించలేదు ఇక్కడ. సారీ గైస్, మన డేటా సెట్ అక్కడ నుంచి ఎట్లా రాలేదో నాకు అర్థం కాలేదు. కానీ మీరు డైరెక్ట్గా ఫైల్ని ఇంక్లూడ్ చేయండి, ఎట్లా చేయకుండా డైరెక్ట్గా మీకు ఫైల్లోనే వచ్చేస్తుంది. ఫైల్ క్రియేషన్ అప్పుడే మీకు లీనియర్ రిగ్రెషన్ ఇప్పుడు రన్ చేసి చూద్దాము. సో ఇదిగోండి 1 2 3 4 ఫస్ట్ 4 ఇవి, లాస్ట్ 4 ఇవి. జెండరు ఏమేంటనేది సరిగ్గా నేమ్స్ ఓకే హెడ్ చూశారు కదా. ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను. మనకి మామూలుగా అయితే ఇది అవసరం లేదు. ఆల్రెడీ డేటాని క్లీన్ చేసుకున్న తర్వాత మీకు హెడ్ మళ్ళీ అన్నీ ప్రింట్ చేసి చూపిస్తాను. తర్వాత ఈ జస్ట్ మీకు మెథడ్స్ తెలియాలని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ తర్వాత వచ్చే మెథడ్ డిస్క్రైబ్. ఈ డిస్క్రైబ్ మెథడ్ ఏం చేస్తుందంటే, మన డేటాలో న్యూమరికల్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటన్నిటికీ
యావరేజ్ అండ్ మీను మీడియన్ అన్నీ చేసి మనకి వస్తుంది. సో చూడండి, ఇదిగోండి కౌంట్, మీన్ 25%, 55%, 75% ఇవన్నీ మన దగ్గర ఉన్న వాల్యూస్కి మీన్ చేసేస్తుంది. సో అదనమాట ఇది. సో ఎందుకు లేటు, మనం ఇక డైరెక్ట్గా డేటా క్లీనింగ్లోకి వెళ్ళిపోదాం. డేటా క్లీనింగ్. సో ముందర ఏం చేయాలంటే మనకు అవసరం లేని వాటిని తీసేద్దాం. మనకి ఇప్పుడున్న దాంట్లో నేను దాదాపుగా మనం చేస్తున్న దాంట్లో ఏమేమి అవసరం లేదంటే ప్యాసింజర్ ఐడి ఒకటి అవసరం లేదు, నేమ్ అవసరం లేదు, టికెట్ అవసరం లేదు, మీకు డైరెక్ట్గా తీసేస్తానని చెప్తాను. నేను ఇప్పుడు అప్లై చేస్తున్న మిషన్ లెర్నింగ్ మోడల్స్లో మనకి ఇప్పుడు నేను తీసేవి అవసరం లేదు, నేను తీసేసేవి. సో మీరు కూడా తీసేసుకోవచ్చు. ప్యాసింజర్ ఐడి ఒకటి తీసేయండి. నేము ఇక్కడ నేమ్ లేదు అంతేలే, నేమ్ యావరేజ్ నేమ్ ఉండవు కదా. ఓకే, డైరెక్ట్గా నేము, టికెట్, క్యాబిన్ మొత్తం 3 తీసేయాలి. ప్యాసింజర్ ఐడి పీ క్యాపిటల్. మనకి కాలం డేటా సెట్లో కాలం ఏదైతే ఉందో అదే మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో మీకు డేటా సెట్లో మనకి కాలం కదా డిలీట్ అవ్వాల్సింది. సో మనం యాక్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 పెట్టుకోవాలి, ఎందుకంటే కాలం కాబట్టి. 0 పెట్టుకుంటే రో అని, 1 పెట్టుకుంటే కాలం అని, వాటిని డ్రాప్ చేసేస్తుంది డైరెక్ట్గా. సో ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. ఇది ఎందుకంటే మనకి డైరెక్ట్గా ఇక్కడ ఉండే చేంజెస్ అన్ని డైరెక్ట్గా డేటా సెట్లో చేంజ్ అవ్వాలని చెప్పేసి అది ఇదనమాట. ఇప్పుడు మేబీ ఇప్పుడు డైరెక్ట్గా ప్రింట్ చేసి చూపిస్తాను. అంటే చేంజెస్ అనేవి డైరెక్ట్గా చేంజెస్ అయితే లేదో నాకు కొంచెం ఐడియా లేదు, ఎందుకంటే 2 CSV అనేది ఇంకోటి ఉంటుంది మెథడ్, దాన్ని యూజ్ చేసి చేంజెస్ చేస్తాం లాస్ట్లో, అన్ని చేంజెస్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఒకసారి చూద్దాం డ్రాప్ అవుతుందో లేదో. సో ఇప్పుడు చేంజెస్ అయితే చూద్దాం ఒకసారి. చేంజెస్ అవ్వలేదంటే ఇంకా డైరెక్ట్గా యాక్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు 1, నాట్ ఫౌండ్ యాక్సెస్, క్యాబిన్ నాట్ ఫౌండ్ ఇన్ యాక్సెస్, క్యాబిన్ లేదా, ఉంది కదా క్యాబిన్. ఓకే క్యాపిటల్ సి పెట్టలేదు అనుకుంటా. ఓకే అరే ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే క్యాబిన్ ఇవన్నీ మన ప్యాసింజర్ ఐడి, నేము. ఓకే గైస్, డిలీట్ అవ్వనుకున్నాను, డిలీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఫీమేల్, మెయిల్, ఇంకా ఏమున్నాయి ఇక్కడ ఉండే ఆల్ఫాబెట్స్ మాత్రాన్ని న్యూమరికల్స్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎంబార్క్డ్ ఒకటి, మెయిల్ ఫీమేల్, ఇవి జెండర్. నేను ఎంబార్క్డ్ని మనం ఆల్ఫాబెట్స్ నుంచి న్యూమరికల్లోకి మార్చాలి. సో మారుద్దాం. ఇప్పుడు మెయిల్ని ఫీమేల్ని, మెయిల్ నేమో 1గా, మెయిల్గానే మెయిల్ నేమో సో ఓకే వెయిట్ మనకి ఇప్పుడు మిస్సింగ్ వాల్యూస్ కూడా ఉంటాయి కదా దీంట్లో. మిస్సింగ్ వాల్యూస్ అంటే మనకి వెయిట్ కంట్రోల్ F కొట్టి అన్ని వాల్యూస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. వాల్యూస్ ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఏజ్లోను డేటా కొంచెం జీరోస్ ఉన్నాయి చూడండి. ఏజ్లో కూడా జీరోస్ ఉన్నట్టున్నాయి. సో ఎన్ఏఎన్ వాల్యూస్ ఓకే, మనకి డైరెక్ట్గా ఎన్ఏఎన్ పెట్టలేదు కాబట్టి మనకి 0 వాల్యూస్ ఉన్నాయి. ఆ 0 వాల్యూస్ని ఏం చేయాలంటే 0 వాల్యూస్ రిమూవ్ చేసి మీన్ వాల్యూలు కానీ మీడియన్ వాల్యూలు కానీ పెట్టుకుందాం మనం, ఎందుకంటే మనకి తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు మనం ఏజ్లో ఏమన్నా అట్లాగా జీరోస్ ఉంటే ఆ జీరోస్ని తీసేసి మనం మీన్ వాల్యూని పెట్టుకుందాము. సో దానికి ఏం చేయాలంటే ఫిల్ ఎన్ఏ అని ఉంటుంది మెథడ్, దాన్ని యూజ్ చేయాలి. అది పాండాస్ మెథడ్. అది df age డాట్ ఫిల్ ఎన్ఏ అని ఉంటుంది. దాంట్లో df age డాట్ మళ్ళీ ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. ఓకే, ఏజ్లో ఉన్న ఎన్ఎస్ని వాటిని యావరేజ్ చేసేసి మీన్ పెట్టి ఆ ప్లేసెస్లో మీన్ తీసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు ఎంబార్క్డ్లో కూడా మనకి వాల్యూస్ మిస్ అయిన వాల్యూస్ ఉంటాయి కదా, దాంట్లోకి మనం ఏం చేద్దామంటే
మోడ్ అనేది యూస్ చేసి మనం దాంట్లో ఎక్కువగా ఎవరైతే ఉన్నారో వాటిని వాళ్ళ ఎంబార్క్డ్ అంటే జనాలు అనేది ఎక్కడెక్కడ ఎక్కారనేది. మామూలుగా అయితే మనకి ఇక్కడ 3 స్టాప్లు ఉన్నాయి మన డేటాలో. ఒకటి సి అని, ఎస్ అని ఉన్నాయి, ఎక్కువగా ఎస్ ఉన్నాయి, ఎస్ గానస్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఇంకో క్యూ ఉన్నాయి, అంతే. సిఈ, ఎస్, క్యూ అంటే అవి ప్లేసెస్ పేర్లు, నాకు ఆ పేర్లు తెలియదు. సో మనం ఏం చేద్దామంటే తర్వాత ఇది కూడా న్యూమరిక్స్లోకి మార్చుకుందాం. ప్రస్తుతానికి మనం ఏ మిస్సింగ్ వాల్యూస్ ఇక్కడ థౌజండ్స్లో ఉన్నాయి, మనకి సరిగ్గా అర్థం కాదు. మేబీ మిస్సింగ్ ఉంటే ఆ మిస్సింగ్లో మనం మోడ్ అనేది చేసేసి ఆ మోడ్ వాల్యూని డైరెక్ట్గా ఆ ఎంబార్క్డ్ ప్లేస్లో పెట్టేసుకుందాము. df embark dot fill na df embark ఓకే క్యాప్ embark డాట్ మోడ్ మనం చేసుకుంటుంది మోడ్, ఎందుకంటే ఇవి ఆల్ఫాబెట్స్ కాబట్టి. పైగా మనకి ఎక్కువగా ఏవైతే ఉన్నాయో అవి మిస్సింగ్ లెటర్స్లోకి వెళ్ళాలి కాబట్టి మోడ్ యూస్ చేస్తున్నాము. ఇన్ ప్లేస్ ట్రూ. ఓకే సారీ. ఇప్పుడు మనం జెండర్ ఇప్పుడు మనం ఆల్ఫాబెట్స్ని న్యూమరికల్లోకి మార్చుదాం. ఫస్ట్ జెండర్, మేల్కేమో 0, ఫీమేల్కేమో 1 ఇద్దాము. సో డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు డాట్ మ్యాప్ మెథడ్ని యూస్ చేసుకొని ఫస్ట్ మెయిల్ని మెయిల్ని 0 లాగా కామా ఫీమేల్ని 1 లాగా ఇద్దాము. ఇవి డైరెక్ట్గా డేటా సెట్లోకి చేంజ్ అయ్యి డిఫరెంట్ డేటా. దీన్ని డిఎఫ్ డాట్ సెక్స్ అనే దాంట్లో నేను మ్యాప్ చేసుకుంటున్నాను, డైరెక్ట్గా డేటా సెట్లో కాలంలోనే చేంజ్ చేయకుండా. ఓకే, ఎంబార్కుల్లో మనకి 3 ఉన్నాయి కదా, ఎస్, సి, క్యూ అని. వీటిని మారుద్దాం ఇప్పుడు. ఎంబార్క్డ్ ఈజ్ ఈక్వల్స్ టు డిఎఫ్ ఎంబార్క్డ్ డాట్ మ్యాప్ చేసుకోండి. ఫస్ట్ ఎస్కేమో 0, ఓకే ఎస్కి 0 ఇద్దాము ఫస్ట్. తర్వాత సికేమో 1, తర్వాత క్యూకేమో 2, క్యూ క్యాపిటల్ క్యూ ఉన్నాయి. క్యూకేమో 2. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక మెథడ్ అని, ఒక మెథడ్ ఉంటుంది, దాని ద్వారా మనం ఫుల్ చేంజెస్ అనేవి డేటా సెట్కి చేస్తామని. ఓకే, డిఎఫ్ డాట్ టు సేవ్ అనేది ఉంటుంది. ఆ టు సేవ్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు చేసిన చేంజెస్తో ఒక న్యూ డేటా సెట్ అనేది క్రియేట్ చేసుకున్నాము. దానికి న్యూ టైటానిక్ అని పేరు పెడతాను. న్యూ టైటానిక్ డాట్ సిఎస్వి. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసి తర్వాత మళ్ళీ నేను మీకు అవన్నీ చేసి చూపిస్తాను. ఓకే, ఇది న్యూ సిఎస్వి. చూసారా, మనకి ఆల్ఫాబెట్స్ అవన్నీ ఏం లేవు. సో ఇదన్నమాట సంగతి. ఆల్ఫాబెట్స్ అన్నీ తీసేసాను. ఇక్కడ ఒకటి పెడతాం, మర్చిపోయాను. ఇక్కడ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఓకే, ఇది పెడతాం, మర్చిపోయాను. మళ్ళీ రన్ చేద్దాం. ఓకే గైస్, ఇదన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ ఇన్ఫో ఇవన్నీ నేను మళ్ళీ ప్రింట్ చేసి చూపిస్తాను. డిఎఫ్ డాట్ ఇన్ఫో మేబీ ఇలా కొడితే వస్తుందేమో, చూద్దాం. లేదు, ప్రింట్ చేయాల్సిందే. ఓకే, ఇదన్నమాట. మొత్తం 7 ఉన్నాయి ఈ కాలమ్స్. ఈ 7 కాలమ్స్ మళ్ళీ దాంట్లో అన్ని నల్ వాల్యూస్ ఏం లేవు. ఓకే, మేబీ అన్నీ ఈ చేంజెస్ అన్నీ చేయకముందు ఏమైనా నల్ వాల్యూస్ ఉండేమో, ఒకసారి చూద్దాం. ఆగండి. ఇది డిఎఫ్ డాట్ రీడ్ టైటానిక్ డాట్ సిఎస్వి అనే ఫైల్ని రీడ్ చేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ ట్రై చేసి చూద్దాను.
మీకు నల్ వాల్యూస్ ఏమన్నా ఉంటే తెలుస్తుంది. ఇందాక నేను చూపించిన ఫ్రెండ్ డేటా సెట్లో చాలా డేటా ఉంది కాబట్టి ఇప్పుడు ట్రై చేసి చూద్దాము. నాట్ నల్ వాల్యూస్ ఏం లేవు. ఆబ్జెక్ట్ ఫ్లోట్ డేటా టైప్స్ అవి. ఓకే, నల్ వాల్యూస్ ఏం లేవు. ఇన్ఫోలో మనకి సరిగ్గా అర్థం కావట్లేదు. సో నేను ఇప్పుడు డైరెక్ట్గా నల్ వాల్యూస్ చూడటానికి మెథడ్ ఉంది మనకి, ఈజ్ నల్ అని. మనకి సమ్ ఉపయోగించుకొని మనకి ఎన్ని ఉన్నాయి అనేది చెప్తుంది. ఓకే, మొత్తం ఏజ్లోనేమో 177 నల్ వాల్యూస్ ఉన్నాయి. క్యాబిన్లోనేమో 687 నల్ వాల్యూస్, ఎంబార్కుల్లో 2 నల్ వాల్యూస్. ఈ 2 మనకి ఇందాక నేను దీన్ని చూడడానికి ట్రై చేశాను, కానీ మనకి ఎట్లా తెలుస్తుంది ఫ్రెండ్స్, అది చాలా డేటా ఉంది. అందుకని నేను ఇప్పుడు మీకు చూపించలేదని ఇలా చూపిస్తున్నాను. దానివల్ల మేము ఇవన్నీ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ నల్ వాల్యూస్ ఉంటే మనకి సరిగ్గా మనం లాజిస్టిక్ రిగ్రెషన్ అప్లై చేసేటప్పుడు మనకి సరిగ్గా క్యాలిక్యులేషన్ అనేది అవ్వదు. ఎందుకంటే డేటా అనేది మనకి ఎంత బాగుంటే మనకి వాల్యూస్ అనేది అంత యాక్యురేట్గా ఉంటాయి. అఫ్కోర్స్ మీకు ఇది తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఓకే, నేను తీసేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనం మిషన్ లెర్నింగ్ అప్లై. సో ఫ్రెండ్స్, మనం డేటా క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూసుకున్నాము. ఇప్పుడు మీరు ఆ డేటా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనం టైటానిక్ clean.csvలో సేవ్ చేసుకున్నాం కదా, వాటిని యూజ్ చేసుకొని మనం సర్వైవర్స్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలో చెప్తాను మీకు ఇప్పుడు. సారీ. సో నేను ఇప్పుడు కోడ్ అంతా తీసేసుకున్నాను. మరి కోడ్ మీకు కొడతా నేను చెప్తుంటే లేట్ అయిపోతుంది, వీడియో చాలా లాంగ్ అవుతుంది. సో ఒక నిమిషం, నేను వీటిని తీసేస్తాను. ఫస్ట్ ఒక క్లాస్ని యూజ్ చేసుకొని మీకు ప్రిడిక్ట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ జెండర్ని ఒకదాన్ని యూజ్ చేసుకొని ప్రిడిక్ట్ చేద్దాం. ఎందుకంటే జెండర్ నుంచి అయితే ఎక్కువగా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. మీకు జెండర్ నుంచి సర్వైవర్స్ ఎలా తెచ్చామన్నది. సో నేను ఇంకా వర్చువల్ మిషన్ యాక్టివేట్ చేయలేదు. వీడియోలోనే ఇవన్నీ ఇన్స్టాల్ చేయడం ఇవన్నీ చూపిస్తుంటే లేట్ అవుతుందని నేను ఆల్రెడీ కోడ్ ఇవన్నీ ఈసారి ఇంకా రాబోయే వీడియోస్లో కూడా నేను కోడ్ కొట్టేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎందుకంటే ఇవన్నీ ఇన్స్టాల్ చేయటాలు ఇవన్నీ చాలా ల్యాగ్ ప్రాసెస్గా ఉంది. సో పాండాస్ ఇంపోర్ట్ చేసుకున్నాను, ఆల్రెడీ చెప్పేశాను మీకు. సో ఎస్కేఎల్ఎన్ ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూశారు మీరు. జస్ట్ మీరు మనం ఎస్కేఎల్ఎన్ నుంచి సెలక్షన్ ఒకటే సెలక్షన్, ఎందుకంటే ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అనేది ఓన్లీ మనం లీనియర్ లాజిస్టిక్ రిగ్రెషన్లోనే వాడతాము. లీనియర్ రిగ్రెషన్లో మనకి ట్రైన్ టెస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం x = మనం x వాల్యూనేమో జెండర్ని తీసుకున్నాము x వాల్యూకి, y వాల్యూస్కేమో సర్వైవర్స్ తీసుకున్నాం. ఎందుకంటే మనం సర్వైవర్స్ని కదా ప్రిడిక్ట్ చేయాల్సింది. టైటానిక్ షిప్లో ఎంతమంది సర్వైవ్ అయ్యారు అది మనకు కావాల్సింది. మనం వాళ్ళని ప్రిడిక్ట్ చేయడానికి మనము జెండర్ని, పేరెంట్స్, చిల్డ్రన్, వాళ్ళ ఏజ్ ఇవన్నీ తర్వాత మనం అన్నింటినీ ఆ వైలో ఇంక్లూడ్ చేసాం కదా, ఇందాక తీసేసాం కదా, అట్లా ఇంక్లూడ్ చేసి మళ్ళీ సర్వైవర్స్ని ప్రిడిక్ట్ చేస్తాము. జస్ట్ ఒక 0.1 0.2 ఇంక్రీజ్ అయ్యింది, అంతకుమించి ఏం లేదు. ఒక జెండర్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది సర్వైవర్స్ మీద, 0.8 అలా అంత డిఫరెన్స్ ఉంటుంది. మీకు అదే ప్రింట్ చేసుకుంటాం కదా, యాక్యురేషన్ ప్రింట్ చేస్తాం కదా, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఇప్పుడు y వాల్యూస్ని తర్వాత మనం x వాల్యూస్ని y వాల్యూస్ని ట్రైన్ టెస్ట్ స్ప్లిట్గా డివైడ్ చేసుకున్నాం. x ట్రైన్ x టెస్ట్, y ట్రైన్ y టెస్ట్ అని తీసుకుంటున్నాము. ఇప్పుడు ట్రైన్ టెస్ట్ స్ప్లిట్కి మనం x వాల్యూని y వాల్యూని ఇస్తున్నాం. ఇక్కడ టెస్ట్ సైజ్ ఉంది కదా, ఈ టెస్ట్ సైజ్ 0.2. ఎందుకంటే మనం 80% ఏమో టెస్ట్గా, 20% ఏమో 80% ఏమో ట్రైనింగ్కి, 20% ఏమో టెస్టింగ్కి తీసుకున్నాం మనం ఈ క్లీన్ డేటా నుంచి. 80% అంటే ఒక 1000 లైన్లో 80% అంటే 800 లైన్లు. ఒక 800 లైన్లనేమో ట్రైనింగ్కి తీసుకుంటున్నాము, ఒక 200 లైన్లేమో మనము టెస్టింగ్కి ఉంచుకుంటున్నాము. ఎందుకంటే తర్వాత మనము వీటిని టెస్టింగ్కి ఇస్తాం. అదే ఆ 200 లైన్లు ప్రిడిక్ట్ చేసిన వాల్యూస్కి టెస్ట్ చేయడానికి ఇస్తాము యాక్యురసీ కోసం. తర్వాత ర్యాండమ్ స్టేట్ 42, ఇది ర్యాండమ్ స్టేట్. ఎందుకంటే ఇప్పుడు మనం 800 లైన్లు తీసుకున్నాం కదా, మళ్ళీ మనం ఒకసారి రన్ చేసిన తర్వాత సరే నాకు ఇప్పుడు వాల్యూలు సరిగ్గా రాలేదు, ఇంకోటి ఏదో చేంజ్ చేశాను, ఇంకోటి ఏమైనా చేంజ్ చేసి నాకు వాల్యూస్ రాకపోయేదానికి నేను ఇప్పుడు ఇక్కడ 42 లేకుండా చేస్తే ఏమైందంటే నాకు 800 నుంచి 800 డేటాను 200 డేటా మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఎట్లా, ఇప్పుడు సపోజ్ మనం 800 డేటా ఉంది, 800 నెంబర్ దాకా డేటా ఉంది. ఇక్కడ 800కి వెళ్దాము. సో ఇదిగోండి, ఇది 800 నెంబర్, 800 ఆ పర్సన్ నెంబర్ ఇది. సో దీని పై నుంచేమో ట్రైనింగ్కి, దీని కింద నుంచేమో టెస్టింగ్కి. తర్వాత ఇంకోసారి నాకు ఏమైనా ఎర్రర్ వచ్చి మళ్ళీ రన్ చేశాను అనుకోండి, నేను ఆ రన్ చేస్తే మనకేమవుద్ది, ఈ ట్రైన్ 800 దాకే స్ప్లిట్ చేయాలని దానికి అర్థం అవుతుంది. 800 అనేది ఈ కింద ట్రైను, ఈ పైన ట్రైను, కింద టెస్ట్ రెండు పైన కింద అయిపోతాయి నెంబర్లు. ఏ నెంబరు అవేమో ర్యాండమ్గా తీసుకుంటుంది కదా, 800 నెంబర్లు కింద నుంచైనా తీసుకోవచ్చు, పై నుంచైనా తీసుకోవచ్చు. అది అదే కన్ఫ్యూజ్ అవ్వకుండా 42 అనే సీడ్ ఇస్తాం మనం. ఏంటి ఆ 42 అనేది ఆ నెంబర్ ఆ సీడ్ అనేది ఏంటి అర్థం చేసుకునేది అనమాట. ఓకే, 800 నెంబర్ నుంచి పైన వరకు టెస్టింగ్, 800 నుంచి కింద వరకు 800 పైన నుంచి ట్రైనింగ్, 800 కింద నుంచి టెస్టింగ్ అని చెప్పేసి దానికి అర్థమైపోద్ది.
దానికి అర్థం చేసుకోవడానికి ఇప్పుడు 42 ఇచ్చాం. మనం ఇక్కడ ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. 42 అనేది వాళ్ళ మామూలు డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా, ఆ డాక్యుమెంటేషన్ నుంచి ఎక్కడైనా 42 అనేది వాడుతున్నారు, అందుకే నేను 42 వాడాను. సో మనం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, 42 అనే కాదు, ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఉన్నాయి కదా, ఈ డేటా కాకుండా నెక్స్ట్ సారి ఇంకో డేటా తీసుకొని ఇంకో సీడ్ ఇదే డేటాకి ఇంకోటి కనుక్కోవడానికి ట్రైన్ టెస్ట్ స్ప్లిట్టే వాడి వేరే సీడ్ వాడి ఇంకొక అవుట్పుట్ తీసుకుంటే నాకు అప్పుడు డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు 42 వాడాను కాబట్టి మనకి ఆ ట్రైన్ టెస్ట్ డేటా అనేది జంగిల్ అవ్వకుండా ఉంటుంది, కింద పైకి కిందకి వెళ్ళకుండా ఉంటుంది అది. సో మనం మోడల్ని లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ వాడుకుంటున్నాము. మోడల్ డాట్ ఫిట్ ఇక్కడ అనమాట మనకి మోడల్ డాట్ ఫిట్ అనే కాడ మనకి డేటా అనేది తీసుకొని ట్రైన్ డేటా తీసుకుంటుంది అనమాట. ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ అంటే ఎక్స్ ట్రైన్ అంటే ఏంటి, మనకి జెండర్ యొక్క ట్రైన్ డేటా తీసుకునేది అంటే 800 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 800 లైన్స్. వై ట్రైన్ ఉంది కదా, ఆ వై ట్రైన్ అంటే ఏంటి, మనకి సర్వైవర్స్. ఆ సర్వైవర్స్ కూడా మనం మోడల్కి ఇస్తాము. మోడల్ ఏంటి, ప్రిడిక్ట్ చేసుకొని దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ అనేది గుర్తుంచుకునేది. ఆ ప్యాటర్న్స్ అనే వాటిని తీసుకొని మనం ఏం చేస్తాం, యాక్యురసీ ఎంత ఉందని చెప్పేసి మోడల్ అడుగుతాం. మోడల్ డాట్ ఫిట్ ఉంది కదా, ఇక్కడ యాక్యురసీ అంటే ఏంటి, మీకు ఇక్కడ ట్రైన్ డేటా ఇచ్చాం, మనం యాక్యురసీకి ఏంటి టెస్ట్ డేటా ఇస్తున్నాం. ఎక్స్ టెస్ట్ వై టెస్ట్ మనం ఉంచుకున్నాం కదా 200 లైన్స్, ఆ 200 లైన్స్ ఇప్పుడు ఇస్తున్నాం మనం స్కోర్ అనే ఫంక్షన్కి. ఆ స్కోర్ అనే ఫంక్షన్ ఏంటి, ఆ స్కోర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, మోడల్లో ఉన్న ఆల్రెడీ ప్యాటర్న్స్ కనుక్కుంది కదా, ఆ ప్యాటర్న్స్ ఈ టెస్టింగ్ డేటాకి ఈక్వల్ అయిందా లేదా, ఒకవేళ ఈక్వల్ అయితే ఎంత % ఈక్వల్ అయింది అనేది ఇంటర్నల్ ఫార్ములాస్తో మనకి కనిపెట్టి అది యాక్యురసీలో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ప్రింట్ ఇచ్చాను కదా యాక్యురసీకి 2 ఫ్లోటింగ్ పాయింట్స్ అవుట్పుట్ ఇవ్వమని. ఈ యాక్యురసీ దీని గురించి ఆల్రెడీ మనం లీనియర్ రిగ్రెషన్లో చెప్పినట్టున్నాను నేను, 2F అనేది ఎందుకు ఇచ్చానని. సో నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఎంతసేపు తీసుకుంటుంది ల్యాప్టాప్ ఒక్క మోడల్కి, ఈ చిన్న మోడల్కి ఎంతసేపు తీసుకుంటుంది. మనకి జీపీయూకి డిఫరెన్స్ చూసుకోవాలంటే మనం ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలు. నాకు ఓన్లీ లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే చాలా చిన్న మోడల్, ఆ చిన్న మోడల్కే ఎంతసేపు రన్ అయిందో చూసారుగా మీరు, ఎంత టైం తీసుకుందో ప్రిడిక్ట్ చేసుకోవడానికి. డేటా కూడా ఏమీ లేదు, జస్ట్ 1000 లైన్స్ డేటా. మరి మనం 1 బిలియన్ లేకపోతే సరే 1 మిలియన్ కాకపోతే 10 మిలియన్ అయినా 10 మిలియన్ డేటా వాటిని ఇస్తాము మోడల్స్కి, అందుకే మనం జీపీయూస్ వాడుకుంటాము. ఇప్పుడు జీపీయూ చూసారా ఎంత చిన్నగా రన్ అయిందో ఒక 1000 లైన్స్కి. సో మనం ఓన్లీ జనరల్ యూస్ చేసి తీసుకుంటే 0.78 వచ్చింది మనకి యాక్యురసీ. 0.78 మనం ఇప్పుడు అన్నిటిని పెట్టి చూద్దాము, అన్ని కాలమ్స్ని వైకి చూద్దాము. ఎక్కడ ఇచ్చాను వీటిని. సో పీ క్లాస్ ఏజ్ అంటే పీ క్లాస్ అంటే పేరెంట్స్ ఉన్నారా లేదా, ఏజ్ వాళ్ళ అంటే ప్యాసింజర్స్ యొక్క ఏజ్, సిబ్లింగ్స్, మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఎక్కారు, ఎంబార్క్డ్ లేదండి, కాపీ పేస్ట్ చేసుకుంటే అయిపోద్ది ఎందుకు మనకి అన్నీ. ఎందుకంటే ఒక చిన్న లెటర్ తేడా వచ్చినా కూడా నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది, అందుకని మనకి ఇక్కడ 0.78 వచ్చింది కదా యాక్యురసీ. ఇప్పుడు చూడండి యాక్యురసీ మారుతుంది. సో నాకు యాక్యురసీ ఇప్పుడు 0.80 వచ్చింది. అంటే మనం అన్ని వాల్యూస్ కనుక్కున్నా ఎంతో పెరగదు, కానీ ఇది మనకి అవుట్పుట్లో చాలా ఇంక్రీజ్ అవుతుంది. మనకి యాక్యురసీ వచ్చింది కానీ ఇక్కడ నాకు మ్యాక్స్ ఇటరేషన్స్ 100 అని చూపిస్తుంది, మరి దేనికి అట్లా చూపిస్తుంది. సో మనకి ఫైనల్గా ఆన్సర్ కావాలి, యాక్యురసీ 0.80 వచ్చింది. నాకు మామూలుగా ఇంతకుముందు టెస్ట్ చేసినప్పుడు 0.81 వచ్చింది, మరి 0.80 ఎందుకు. వెల్ మనకి 0.80. సో మనకి ఇప్పుడు ఏంటి, మనకి యాక్యురసీ ప్రిడిక్ట్ చేసాం అంటే మనకి టెస్టింగ్ చేసిన తర్వాత డేటాని ఆ ట్రైన్ డేటా యూస్ చేసుకొని మనం ప్యాటర్న్స్ అనేది తీసుకున్నాం. ప్యాటర్న్స్ తీసుకున్న తర్వాత మనము టెస్టింగ్ డేటాని ఇచ్చాము. ఓకే, టెస్టింగ్ డేటా తీసుకొని రెండింటికి మనకి కరెక్టా కాదా, మనం యాక్చువల్ డేటాను మనము ట్రైన్ చేసిన డేటా అవుట్పుట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూస్తే మనకి 80% కరెక్ట్గా వస్తున్నాయి. అది
రీజనబుల్ ప్రిడిక్షనే. ఎందుకంటే మనకి డేటా ఎంత బాగుంటే అంత బాగా ప్రిడిక్ట్ చేస్తుంది ఇది. సో ఇక్కడ కోడ్లో ప్రాబ్లం కాదు, మనకి డేటాలో ప్రాబ్లమ్. ఎప్పుడైనా కానీ మనకి డేటా ఎంత క్లీన్గా ఉంటే మనకి ప్రిడిక్షన్ అంత క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ యాక్యురసీ అంతా చూసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే మనం ఆ యాక్యురసీ అనేది ఎంత కరెక్ట్, మన యాక్యురసీ అనేది 80% యాక్యురసీ ఇచ్చాం కదా, మనకి అది ఎంత బట్టి కరెక్ట్ అనేది చూసుకుంటాం మనం. మనకి అది ఎట్లా తెలుస్తుంది అంటే మనకి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అనేది ఒకటి ఉంటుంది లీనియర్ రిగ్రెషన్లో. కమ్ ఆన్ మ్యాన్, లీనియర్ రిగ్రెషన్ దట్ ఈస్ కంప్లీటెడ్. సో లాజిస్టిక్ రిగ్రెషన్లో, ఓకే సారీ గైస్, మనకి లాజిస్టిక్ రిగ్రెషన్లో కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ప్రిడిక్ట్ చేసుకుందాం. ఈ ప్రిడిక్ట్ అంటే మనం తీసుకున్న డేటా ఎంత యాక్యురేట్గా ఉంది అనేది చూసుకుందాం. యాక్చువల్ డేటా నుంచి ప్రిడిక్షన్ డేటాకి ఎంత బట్టి కరెక్ట్గా ప్రిడిక్ట్ అయింది అనేది. ఇది ఆల్రెడీ మనం లీనియర్ రిగ్రెషన్లో కూడా చూసాము. ప్రిడిక్ట్ అనేది ఏం లేదు, మనము ప్రిడిక్షన్కి ఎక్స్ యొక్క టెస్ట్ డేటా ఇస్తాము. ఈ టెస్ట్ డేటాని యూజ్ చేసుకొని మనకి ప్రిడిక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రిడిక్షన్లో మనకి ఈ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం ప్యాటర్న్స్ కనుక్కున్నాం కదా ట్రైనింగ్ మోడల్కి, ఆ ట్రైనింగ్ మోడల్కి ఆ ప్యాటర్న్స్ అనేవి ప్రిడిక్ట్లో ఉంటాయి. ఈ ప్రిడిక్ట్ అనేది ఏం చేస్తుంది, మన దగ్గర ఉన్న ఎక్స్ టెస్ట్ డేటా ఉంది కదా, ఆ టెస్ట్ డేటాని యూజ్ చేసుకొని ఆ ప్యాటర్న్స్ అనేవి దీనికి ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూస్తుంది. అది ఇప్పుడు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ తీసుకుందాము. CM = కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అనే ఫంక్షన్ ఉంటుంది మనకి. ఓకే, నాకు ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటే నేను ఇంపోర్ట్ చేసుకోవాలి ఇందాక. ఫ్రమ్ sklearn matrices import కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. ఓకే, ఇదిగోండి మనకి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. సో కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ కూడా వచ్చేసింది. కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్కి మనం ఏమి ఇస్తామంటే వై టెస్ట్ వై ప్రిడిక్ట్ రెండు ఇస్తాము. వై టెస్ట్ వై ప్రిడిక్ట్ ఈ రెండు ఇస్తాము. అప్పుడు ఈ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఏం చేసేదంటే మనకి ఎక్స్ టెస్ట్ నుంచి ప్యాటర్న్స్ ఈక్వల్గా ఉన్నాయో లేదో చూస్తుంది కదా. ఇక్కడ అవి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, మనకి వై ప్రిడిక్ట్లో స్టోర్ అవుతున్నాయి. ఆ వై ప్రిడిక్ట్లో ఉన్నాయి, ఆ వై ప్రిడిక్టర్లో మనకి ఏం స్టోర్ అయ్యి ఉన్నాయి, మనకి యాక్యురసీగా ఉన్నాయా లేదా అని స్టోర్ అయ్యి ఉన్నాయి. ఆ స్టోర్ అయిన డేటాను తీసుకొని మనకి వై టెస్ట్ డేటాలో ఏముంటుంది, మనకి 0s 1s ఉంటాయి. అంటే ఏంటి వై టెస్ట్ అంటే మనము సర్వైవింగ్, 0 ఏమో సర్వైవింగ్ అని, అదే 0 అంటే డెడ్ అని చెప్పేసి, 1 అయితే సర్వైవ్డ్ అని చెప్పేసి మనము పైన తీసుకున్నాము మనం డేటాని క్లీన్ చేసేటప్పుడు. సో మనకి అట్లా వై టెస్ట్ తీసుకుంటుంది 0s 1s. సో వై ప్రిడిక్ట్లో ఏముంటుంది, మనకి 0s 1s ఉంటాయి. ఆ యాక్యురసీ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ప్రిడిక్ట్ అనేది ఎట్లా చేస్తుంది, మనకి టెస్టింగ్ డేటా నుంచి సర్వైవ్డ్ అయితే 0 అని చెప్పి, సర్వైవ్డ్ అయితే ఏమో 1 అని చెప్పేసి, డెడ్ అయితేనేమో 0 అని చెప్పేసి తీసుకుంటుంది టెస్ట్ డేటా నుంచి కూడా. సో ఇప్పుడు మనకి ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది. నేను ఇది కామెంట్స్లో పెట్టేస్తున్నాను, ఇంకా దానికి చేయలేదు కదా మ్యాట్రిక్స్. సో మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను వై ప్రిడిక్ట్ అనేది. ఇదిగోండి వై ప్రిడిక్షన్ అనేది మనకి 0s 1sలోనే ఉంది. 0 ఉంటేనేమో డెడ్ అని చెప్పేసి, 1 అంటేనేమో సర్వైవ్డ్ అని చెప్పేసి మనము డేటాని ప్రిడిక్ట్ చేసుకునేటప్పుడే, మనం ఎక్స్ డేటాని ప్రిడిక్ట్ చేసుకునేటప్పుడే మనకి అవుట్పుట్ 0s 1sలో వస్తుంది మనకి. ఎందుకంటే ఫైనల్గా మనకి ఆ పర్సన్ అనేది చనిపోయాడా బతుకున్నాడా అని చెప్పేసి రావాలా, ఒక్కొక్క డేటా ఒక్కొక్క పర్సన్ అని. ఆ డేటాని యూజ్ చేసుకొని మనం కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్లో మనము ఎంత పర్సెంటేజ్ ప్రిడిక్షన్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు ప్రింట్ CM ఇంకా మనకి ఇది అవసరం లేదు, మీకు జస్ట్ అది ఎట్లా మీకు టెస్ట్ డేటా నుంచి ట్రైన్ డేటా ఎట్లా వస్తుంది అనేది, మీకు ట్రైన్ డేటా ఎట్లా ప్రిడిక్ట్ చేస్తుంది అనేది చూపించాను. మనకి మ్యాట్రిక్స్ ఫార్మేట్లో చూపిస్తుంది ఇది. ఇక్కడ మనకి 89, 16, 20, 54 ఉంది కదా. ఏంది భయ ఈ అంటే మనకి ఈ 89 అనే 54 ఉన్నాయి చూసారా, ఎక్కువగా ఉన్నాయి చూసారా, ఇవి మనకి ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మనకి ట్రూ నెగిటివ్ అని, ట్రూ పాజిటివ్ అని, ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్ అని చెప్పేసి 4 ఉంటాయి. ఈ 4 నెంబర్లు వాటికి ఈక్వల్. ఇప్పుడు 89 అనేదేమో ట్రూ నెగిటివ్, అంటే నెగిటివ్ అంటే చనిపోయిన వాళ్ళని నెగిటివ్ వాల్యూస్గా తీసుకుంటుంది. అంటే నిజంగా ఎంతమంది చనిపోయారని ప్రిడిక్ట్ చేసింది. నిజంగా ఎంతమంది చనిపోయారని ప్రిడిక్ట్ చేసింది అంటే 89% నిజంగా చనిపోయిన వాళ్ళని ప్రిడిక్ట్ చేసింది. 54% మనకి ఎంతమంది నిజంగా బతుకున్నారు అనేది మోడల్ ప్రిడిక్ట్ చేసింది, అనేది 54% ప్రిడిక్ట్ చేసింది. దాన్ని ఏమంటారు, ట్రూ పాజిటివ్ అంటారు.
అంటే ట్రూగా పాజిటివ్ వాల్యూస్ని ఎన్ని ప్రిడిక్ట్ చేసింది. ఇంకా ఈ 16, 20 మనకి ఇక మ్యాట్రిక్స్ ప్రకారం మనకి రావాలి కాబట్టి వచ్చినాయి. మామూలుగా అయితే మనము ఇవి ఎక్కువగా వచ్చినాయా లేదా అని చూసుకున్నాము. ఈ 20, 16 ఏమో ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్. అంటే మోడల్ అనేది మనకి 80% కదా మనకి యాక్యురసీగా వచ్చింది. మిగతా 20% 16% ఏమో మనకి ఫాల్స్ పాజిటివ్, మనకి 20% ఏమో ఫాల్స్ నెగిటివ్. మనకి ఎంతమంది నిజంగా చచ్చిపోయారని చెప్పేసి తప్పుగా వచ్చింది, మనకి ఎంతమంది నిజంగా బతుకున్నారు అని చెప్పేసి తప్పుగా వచ్చింది 20% అనమాట. అట్లా సో మనం కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అనేది ప్రిడిక్షన్కి రియల్ డేటాకి మధ్య ఎంత యాక్యురేట్గా వాల్యూస్ అనేది మనకి చెప్తుంది అనేది మనం దీన్ని యూజ్ చేసుకొని మనం చెప్తాము. సో మనం కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ కూడా అయిపోయింది మనకి ఇక్కడికి. మనం ఇక్కడ ఇంకొకటి ఏం చూసుకోవాలంటే మనకి ఇంకా సిగ్మాయిడ్ ఒకటే ఉంది. మనము లీనియర్ రిగ్రెషన్లో మనం ఎట్లా చూసుకున్నాము, ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకొని మనము పర్పెండిక్యులర్గా ఒక లైన్ తీసుకున్నాము. ఒక లైన్ తీసుకొని ఆ లైన్లో డేటా పాయింట్స్ ఉంటాయి. ఆ డేటా పాయింట్స్లో నుంచి మనము ఇంకొక డేటా పాయింట్ని యాడ్ చేసుకోవడానికి, రిమూవ్ చేసుకోవడానికి ఉంటుంది. మనం దాన్ని బట్టి ప్రిడిక్ట్ చేసుకున్నాం. కానీ దీంట్లో అట్లా కాదు. లాజిస్టిక్ రిగ్రెషన్లో ఏంటంటే మనకి సిగ్మాయిడ్ ఒక ఎస్ అనేది వస్తుంది. సో మనం దాని గురించి చూద్దాము. ఇప్పుడు నేను కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్కి ఒక విజువలైజేషన్ కూడా ఇచ్చాను. అక్కడ రీడ్మీలో పెట్టిన వాటిని. క్రమాన్ని ఎందుకు ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నా. సో import matplotlib.pyplot as plt. So import c1 as sns. ఏంటి బ్రో ఆ సీబాన్ ఎందుకు చెప్పుకొని వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఆ సీబాన్ ఏంటంటే మనము డేటా సెట్ని తీసుకున్నాం కదా కాగల్ డేటా సెట్ నుంచి. సో ఈ సీబాన్ అనేది ఏంటంటే వాళ్ళ లైబ్రరీ అనమాట. డైరెక్ట్గా ఈ లైబ్రరీని యూజ్ చేసుకొని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం ఇట్లా ప్లాట్ చేసుకుంటున్నప్పుడు ఈ ప్లాట్ మీకు మనం విజువలైజ్ చేసుకోవడానికి మామూలుగా అయితే మనకు ప్లాట్ అవసరం లేదు. జస్ట్ రంగురంగులుగా ఉండేదని చూపిస్తాను మీకు కూడా. సో 89% ట్రూ పాజిటివ్, ట్రూ నెగిటివ్, 89% ట్రూ నెగిటివ్, ట్రూ పాజిటివ్, ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్. సో ఇదనమాట. అంతే. ఇంకా కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ మనము యాక్చువల్ వాల్యూస్ నుంచి మామూలు వాల్యూస్కి మనకి ఎంతవరకు ప్రిడిక్ట్ కరెక్ట్గా వచ్చిందని చెప్పేసి మనకి తెలియటానికి అది మనకి దాంట్లో చూసుకున్నట్లు ఉన్నాము. లీనియర్ రిగ్రెషన్ కూడా ఎట్లాంటిది ఒకటి చెప్పాను. సో తర్వాత మనకి సిగ్మాయిడ్ ఫంక్షన్. ఓకే, సిగ్మాయిడ్ ఫంక్షన్కి మనము కోఎఫిషియంట్స్ అవన్నీ తీసుకోవాలి. సో మేబీ నెక్స్ట్ వీడియోలో సిగ్మాయిడ్ ఫంక్షన్ గురించి చెప్తాను నేను. సిగ్మాయిడ్ ఫంక్షన్ పెద్ద ఎక్కువ కూడా కాదు, ఈ వీడియోకి అటాచ్ చేసి చెప్పేస్తాను మీకు సిగ్మాయిడ్ ఫంక్షన్ కూడా. సో సిగ్మాయిడ్ ఫంక్షన్ గురించి చెప్తానని చెప్పాను కదా, కోడ్ ఆల్రెడీ రాసేసాను. సో మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్స్ని వెయిట్స్ని తీసుకొని ఒక లూప్లో పెడతాము. లూప్లో పెట్టిన తర్వాత మనం ఎక్స్ కాలమ్స్ని ఇక్కడ మోడల్ డాట్ కోఎఫిషియంట్ ఉంది కదా, ఆల్రెడీ మనం ఇది లీనియర్ రిగ్రెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము మోడల్ డాట్ కోఎఫిషియంట్ అనేది. సో దాని నుంచి మనం వెయిట్స్ అనేవి ప్రింట్ చేసుకుంటాము. ఇక్కడ వెయిట్స్ అనేవి ఏంటంటే మనకి ఈ జెండర్, పీ క్లాస్, ఏజ్ నుంచి మనం వాటిని ఇక్కడ ఫిట్ చేస్తాం కదా. ఇక్కడ వీటికి ఇస్తున్నాం కదా ట్రైన్ డేటా మోడల్కి ఇస్తున్నాం. ఆ మోడల్ ఏం చేసింది, దాన్ని బట్టి మనకి వెయిట్స్ అనేవి ప్రిడిక్ట్ చేస్తుంది. సో నేను ఆ వెయిట్స్ని ఏం చేస్తానంటే ఆ వెయిట్స్ అనేవి వెయిట్స్కి ఒక వాల్యూ ఉంటుంది కదా, ఆ జెండర్కి మిగతా వాటికి సమ్ వెయిట్స్ అనేవి బయటకు వస్తుంది కదా, అవి ప్రింట్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. మనం కోఎఫిషియంట్ అంటే మనకు ఆ వెయిట్స్ అనమాట కోఎఫిషియంట్ అనేది. సో నువ్వు కాదమ్మా మనకు కావాల్సింది. సో ఇదిగోండి జెండర్కి 2.53 వచ్చింది. మనకి ఇక్కడ ఏంటి ఎక్కువగా ప్రిడిక్షన్లో మనకి కాంట్రిబ్యూట్ చేస్తుంది ఏంటి, మనకి జెండర్ అనేది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు నేను జెండర్ని ఒకదాన్ని తీసేస్తాను. అప్పుడు మనకి ప్రిడిక్టెడ్ వాల్యూ ఎంత చేంజ్ అవుతుందో మీకే తెలుస్తుంది. 72, 73 అనుకుంటా వచ్చేది. సో ప్లాట్ చేసేది ఒకసారి ఆపేస్తాను, మనకి ప్లాటింగ్ అవసరం లేదు. మీకు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్లో ఇవ్వండి. నేను ఆల్రెడీ రెడ్మీలో బాగానే అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. రెడ్మీ ఫైల్లో పెడతాను ఎక్స్ప్లెయిన్ చేసింది. మీకు గిట్హబ్ లింక్ కామెంట్ అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి ట్రై చేసి అక్కడ నుంచి నేర్చుకోవచ్చు మీరు, ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకపోతే. సో మళ్ళీ రన్ చేద్దాము. చూసారు కదా యాక్యురసీ అనేది 0.72 వచ్చింది. అంటే మనకి మినిమం 0.8% తగ్గిపోయింది.
ఎందుకంటే మిగతా అన్నింటినీ తీసేస్తే మనకు అంత డిఫరెన్స్ కనిపించదు. మనకి ఇది తీసేసి చూద్దాము. సో చూడండి, పెద్దగా మనకి యాక్యురసీలో అంత డిఫరెన్స్ ఏమి అనిపించదు. సో ఎంత తగ్గింది మనకి 0.2 తగ్గింది. మనం మీకు ఏం తీసేసినా అంతే 0.2 లేకపోతే 0.1 డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మనకి జెండర్ తీసేసామనుకోండి 0.8 ఒక్కోసారి 0.10 కూడా డిఫరెన్స్ రావచ్చు మనకి డేటా అనేది యాక్యురేట్గా ఉంటే. సో నేను మళ్ళీ అవి పెట్టేస్తాను. మనం వెయిట్స్ నుంచి మనం సిగ్మాయిడ్ ఫంక్షన్స్ అనేవి తీసుకుంటాము. మనకి కోఎఫిషియంట్ నుంచి వెయిట్స్ తీసుకుంటాము. మనకి బయాస్ నుంచి ఇన్సెప్షన్ లైన్ తీసుకుంటాము. మీరు మీ సొంతగా అది ట్రై చేయండి. ఇన్సెప్షన్ లైన్ అనేది ఫ్యూచర్స్ వెయిట్స్ నుంచే తీసుకుంటాం మనం. ఆల్రెడీ నేను లీనియర్ రిగ్రెషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అంటే Z = WX+B అనేది, ఆ B అనేది కోఎఫిషియంట్. సో మీరు దాన్ని మీ సొంతగా ట్రై చేయండి, దాన్ని యూజ్ చేసుకొని. సో అంటే అవి మనకి పెద్దగా అవసరం లేదండి, ఎందుకంటే మనం జస్ట్ ఈ సిగ్మాయిడ్ ఫంక్షన్ గీసుకోవడానికి, అది డేటా మనకి ఈజీగా అర్థం అవడానికి సిగ్మాయిడ్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్లో. సో నేను రీడ్మీలో పెట్టాను దాన్ని ప్లాట్ చేసుకోవడానికి. సో ఆల్రెడీ సిగ్మాయిడ్ని ఇది సిగ్మాయిడ్ Z = NP లీనియర్ స్కేప్. ఇదేంటి మనకి X యాక్సిస్లో ఎన్ని డిజిట్స్ ఉండాలి, Y యాక్సిస్లో ఎన్ని డిజిట్స్ ఉండాలి. మనం 100 అనేది ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ 100 అనేది మనకి ఇట్లా S వస్తుంది. ఆ ఎస్లో మీకు వచ్చిన తర్వాత చూపిస్తాను. రెండు కలిసిపోయినాయి. కామాన్ డ్యూడ్, మాట చేయకూడదు. ఓకే, ఇక్కడ S వస్తుంది కదా. ఈ ఎస్లో ఎన్ని పాయింట్స్ ఉంటాయంటే 100 పాయింట్స్ ఉండాలని పెట్టాను. ఈ మనకేంటి ఇక్కడ 0.5 ఉంది కదా, 0.5 నుంచి కిందగా ఉంటే వాళ్ళు చనిపోయారని, 0.5 నుంచి పైన 1 దాకా ఉంటే వాళ్ళు బతుకున్నారని. అట్లా ఈ సిగ్మాయిడ్ ఫంక్షన్ అనేది ఏంటి మనకి ప్రిడిక్ట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్నీ యూజ్ చేసుకొని మనం ఎక్స్ వాల్యూ అనేది మనం వేరేది ఏమన్నా ఇప్పుడు మనకి చాలా వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ చాలా వాల్యూస్ నుంచి మనం ఎక్స్ వాల్యూలో ఒక వాల్యూ ఇద్దాము. సపోజ్ మనకి జెండర్ నుంచి ఏదో ఒకటి 0 కానీ 1 కానీ ఇద్దాము. మనము ఆ పర్సన్ అనేది మిగతా వాల్యూస్ అన్నీ ఉంటాయి కదా, ఆ మిగతా వాల్యూస్ అనేవి అన్నింటినీ అది ప్యాటర్న్స్ అనేది చెక్ చేసుకొని 0.5 కంటే పైకి ఉన్నాయా, లేకపోతే 0.5 కంటే కిందకు ఉన్నాయా, 0.5 కంటే పైన ఉన్న అందరూ బతుకున్నట్టు, 0.5 నుంచి కింద ఉన్న డిజిట్స్ అన్నీ చనిపోయినట్టు. అట్లా మనకి సిగ్మాయిడ్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తుంది. సిగ్మాయిడ్ ఫంక్షన్ అనేది అలా వస్తుంది మనకి. సో నేను ఇక్కడ 100 ఇచ్చాను కదా, మీకు 10 తీసుకుంటే మీకు ఎస్ అనేది అట్లా వస్తుంది తెలుస్తుంది. జస్ట్ ఏం లేదా ఎస్కి ఎన్ని డాట్స్ పెట్టామనేది చూపించడానికి. అది జస్ట్ ఇక్కడ 10 డాట్స్ వచ్చి ఉంటాయి. 1 2 3 4 5 6 ఇట్లా ఇక్కడ ఈ అన్ని డాట్స్ అనమాట. డాట్స్ కనెక్షన్ ఇది, అంతమించి ఏం లేదు. సో మళ్ళీ 100 తీసుకుంటాను. సో అదనమాట సిగ్మాయిడ్ అంటే ఏం లేదు, మనకి లీనియర్ రిగ్రెషన్లో మనకి స్ట్రైట్ లైన్ అట్లా తీసుకుంటున్నాము, ఈ లాజిస్టిక్ రిగ్రెషన్లో మనం సిగ్మాయిడ్ లైన్ తీసుకుంటాము. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు. మనకి డేటా డిరైవ్ అవటము, ఫార్ములా రావటమే, మనకి ఫార్ములా ఎట్లా తీసుకున్నామని తెలుసుకుంటే చాలు. అవన్నీ మీకు రెడ్మీ ఫైల్లో ఇస్తాను, కింద గిటబ్ లింక్ ఇస్తాను. అక్కడ జస్ట్ వీటి గురించి ఏం పెద్దగా అంతగా అవసరం లేదు మీకు, జస్ట్ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు, జస్ట్ పైపైన నేర్చుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మిషన్ లెర్నింగ్ ఇవన్నీ మనం ఇప్పుడు వాడట్లేదు, ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ ఇవన్నీ మనం ఇప్పుడు వాడట్లేదు. మనమంతా ఇప్పుడు SVMలు వీటి సైడ్ వచ్చేసాము. ఇంకా మనకి LLM సైడ్ వచ్చేస్తే మనకి ట్రాన్స్ఫార్మర్సే వాడతారు. మనకి ఇంకా మిగతావి కూడా ఉంటాయి, LSTM అని చాలా ఉంటాయి, కానీ ఏం వాడట్లా, ఇవన్నీ డిప్రికేట్ అయిపోయినాయి. సో మీకు బేసిక్ అండర్స్టాండింగ్ కోసం నేను మిషన్ లెర్నింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే రెడ్మీ ఫైల్లో ఒకసారి దాన్ని చదవండి, అర్థమైపోద్ది. సో మీకు ఇంకేమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్లో మీకు ఏం అర్థం కాలేదో చెప్పండి, నేను అది మెసేజ్ రూపంలో అయినా చెప్తాను. థ్యాంక్ యూ గైస్, hope you like this, subscribe my channel.